జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు, ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరిగిపోయి భూగర్భ జలంలో కలుస్తుంది. ఇప్పుడు మన మొత్తం గద్వాల జిల్లాలో మన నీళ్ళ టెస్ట్ చేస్తాం. భూగర్భ జలం నీళ్లు చేస్తే ఈ నైట్రేట్ అనేది ప్రమాదకర స్థాయిలో ఉంది. భూగర్భ జలాల్లో ఈ యూరియా ఎక్కువ వాడడం వల్ల నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఆ నీళ్లు తాగడం చాలా ప్రమాదము, చాలా రోగాలు వస్తాయని. అందుకే ఇప్పుడు మీకు నానోరి యూరియా అని చూపించింటారు. చూసినారా? ఎవరైనా వాడిందా? నానో ఓటర్లు అది అర్థమైందా? నేను చెప్తారా? వాళ్ళవి డిలీట్ చేయాలా. ఇప్పుడు ఓటు 910 ఓట్లు ఉన్నాయి సార్. దాంట్లో కొన్ని ఇప్పుడు చనిపోయిన వాళ్ళవి, మన ఆడపిల్లల్ని అక్కడ వేరే ఊరికి వచ్చి ఇచ్చినట్టు ఇలాంటివి ఉంటాయి. కొత్తవేమో అక్కడ వేరే ఊరి నుంచి మన ఊరికి వచ్చిన కదా ఆడపిల్లలు, ఇలాంటివి కొత్తవి చేర్చాలి, పాతవి తొలగించాలని చూపిస్తారు. దేశము ప్రత్యేక గ్రామ సభ ఓటర్లు దాని గురించి చెప్పడానికి, దానికి దీనికి ఏం తేడా? ఇప్పుడు ఎందుకు ప్రతిసారి అవుతుంది కదా, చనిపోయిన వాళ్ళని తీసేస్తారు, కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు ఫామ్ 6లో, మరి అడ్రస్లు అవి మారేది ఉంటే ఫామ్ 8లో చేసుకుంటారు. బిఎల్ఓలు ఎవరమ్మా? ఇక్కడ వచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ సార్ గారికి మరియు మిగతా అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నేను గత 10-12 సంవత్సరాల నుంచి బిఎల్ఓగా చేస్తున్నాను సార్. నాకు హెల్పర్ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. చెప్తా సార్, అది కూడా బూత్ ఉంటుంది కదా, పోలింగ్ బూత్, దానికి సంబంధించి మొత్తం గ్రామాల్లో ఇవన్నీ ఓటర్ల జాబితా చూసే బాధ్యత అంతా ఆమెది ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైన బాధ్యత. ఏంటి ఎస్ఐఆర్ అంటే సార్ సెల్ఫ్ మ్యాపింగ్ సార్. ఇది 2002 జనాభా ఓటర్ లిస్టు ప్రకారం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అట్లా మ్యాపింగ్ చేయాలి సార్. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఫామ్స్ ఇవ్వాలి సార్. ఫామ్ ఇస్తే వాళ్ళు ఫిల్అప్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తారు. అట్లా ఇవ్వకుంటే సార్ కొన్ని ఓట్లు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంట సార్. మాకు మీటింగ్ పెట్టి చెప్పినారు, కొన్ని అర్థమైనాయి, కొన్ని అర్థం కాలేదు సార్. సార్ వాళ్ళు కూడా చెప్పినాం సార్, సరిగా అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని కూడా చెప్పినాం సార్. లేదమ్మా నేను వస్తా, రేపు మీటింగ్ ఉంది కదా, నేను వస్తా, నేను చెప్తాలే అని సార్ కూడా నిండు మిగతా సార్ చెప్తారు. 25